నమస్తే, వెల్కమ్ టు యూటీ. వైద్యం అవసరం ఉన్న వారికి వైద్యం గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో యువతలో వికాసాన్ని అంటే వృత్తి నైపుణ్యాన్ని పెంపించేందుకు స్కిల్ బేస్డ్ సెంటర్స్ మరియు శుద్ధ జల కేంద్రాలు మరియు ఉచిత వైద్య శిబిరాలు, ఓపెన్ జిమ్లు ఆరోగ్యం ఆహ్లాదాన్ని పెంపొందించేందుకు ఉచిత ఓపెన్ జిమ్లు అందిస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. సో ప్రతిమ ఫౌండేషన్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వికాస్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ద్వారా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఎటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మొత్తానికైతే స్కిల్ బేస్డ్ సెంటర్లు కావచ్చు, ఓపెన్ జిమ్లు కావచ్చు, శుద్ధ జల కేంద్రాలు కావచ్చు, ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు? ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు? గత 5 సంవత్సరాల నుంచి హెల్త్ క్యాంప్స్ నుంచి మేము మొదలుపెట్టాము సేవా కార్యక్రమాలు. హెల్త్ క్యాంప్స్ చేసేటప్పుడు చాలామంది మా ఊర్లో ఇది ప్రాబ్లమ్స్ అనే వాటర్ ప్లాంట్ కావాలనో, జిమ్ కావాలనో, అంబులెన్స్ కావాలనో అడగడం జరిగింది. సో అలా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అనేక గ్రామాలలో అంబులెన్స్ ఇవ్వడం జరిగింది, వాటర్ ప్లాంట్స్, ఓపెన్ జిమ్ ప్లస్ మహిళలకు దాదాపు 600 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు హనుమాజీపేట గ్రామంలో ఓపెన్ జిమ్. హనుమాజీపేట అంటేనే కళాకారులకు పెట్టని కోట. ఇక్కడ క్రీడాకారులను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు హనుమాజీపేటలో జిమ్ కార్యక్రమం చేస్తున్నాము. అంటే మొబైల్ ఫోన్లో పిల్లలు ఉండద్దు, వాళ్ళు మైదానంలో ఉండాలి. కంప్యూటర్ స్పేస్ స్టేషన్ కాదు, ప్లే గ్రౌండ్లో ఉండాలని నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు. ఈ ఖేలో ఇండియా లాంటి స్కీమ్స్ ద్వారా గ్రామాలలో స్కూళ్ళ మంచి క్రీడా మైదానంతో పాటు క్రీడా సామాగ్రి అంటే వాళ్ళు మంచి ట్రైనింగ్ తీసుకొని ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా దాదాపు 8 సంవత్సరాలలో 50 లక్షలు అమౌంట్ కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. స్కాలర్షిప్ ప్లస్ దాంట్లో ఎక్విప్మెంట్ సంబంధించింది, ట్రైనింగ్ సంబంధించింది. ఇలా ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా ట్రైన్ చేసి ఒలింపిక్స్ లెవెల్లో కూడా మనకు మెడల్స్ రావాలి. భారతదేశం ఇప్పుడు ఇంత పెద్ద దేశం, మనకన్నా చిన్న చిన్న దేశాలు సింగపూర్, తైవాన్ లాంటి దేశాలకు ఒలింపిక్ మెడల్స్ వస్తున్నాయి, మనకు వస్తలేదు. సో గ్రామీణ ప్రాంతంలో పిల్లలను ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఈ స్కీమ్స్ ద్వారా మన ఒలింపిక్స్ మెడల్స్ భారతదేశం గెలవడానికి ఖేలో ఇండియా స్కీమ్ టాప్ స్కీమ్ పనికొస్తుంది. ఎందుకంటే కేవలం క్రీడలు అనేది ఓన్లీ మెడల్ గురించే కాదు, వాళ్ళ ఆరోగ్యానికి క్రీడలు ఆడడం వల్ల చదువులో కూడా వాళ్ళు రాణిస్తారు. నాయకత్వ లక్షణం, ఒక టీమ్ స్పిరిట్, జీవితంలో గెలిపోవటములు అనేది క్రీడల ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ క్రీడల ద్వారా వస్తాయి. కాబట్టి మేము క్రీడల్ని ప్రోత్సహించడానికి ఫిజికల్ ఫిట్నెస్, ఫిట్ ఉంటేనే హిట్ అవుతారు. కాబట్టి ఈ జిమ్ కార్యక్రమం ఈరోజు గ్రామాలలో చేస్తున్నాం. ఈరోజు హనుమాజీపేటలో కూడా చేస్తున్నాం. మరి ఇప్పటి నుంచి కళాకారులకే కేంద్రం కాదు, క్రీడాకారులకు కూడా హనుమాజీపేట కిల్లా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక అధికారిక కార్యక్రమం కాదు, ఒక ప్రైవేట్ అంటే మీ సొంత ఫౌండేషన్ ద్వారా ఇది అందిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా లేదు, సో ఎట్లా అంటారు? మరి ఈ సేవా కార్యక్రమాలని రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాము. గెలిపోవటంలోకి అతీతంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజల సంబంధాలు మనకు ఉంటాయి. ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి, మన దేశం నెంబర్ 1 కావాలని నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నారు వికసిత్ భారత్ చేయడానికి. అదే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ద్వారా పిల్లలు మరి క్రీడలకు, చదువులకు, మౌలిక సదుపాయాలకు గ్రామస్తులు కూడా వాటర్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కడైతే ప్రభుత్వం గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫౌండేషన్ ద్వారా, ప్రతిమ ఫౌండేషన్ కావచ్చు, ఇప్పుడు జిఎంఆర్ వారి సహకారంతో మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాము నాగరంలో. టాటా స్ట్రైవ్ ద్వారా అమ్మక్కపేటలో స్కిల్ డెవలప్మెంట్ నడుస్తుంది. సో స్కిల్స్, యూత్ స్కిల్స్, వీళ్ళకు స్కిల్స్ ఉంటే, స్పోర్ట్స్ ఉంటే యువత ఎంగేజ్ ఉంటారు. ఎంగేజ్ ఉంటే వాళ్ళు మాదక ద్రవ్యాలు, మత్తు, టైం వేస్ట్ చేసే కార్యక్రమాల్లో పోరు. దేశ ప్రగతిలో వారు కూడా వారి పాత్ర ఖచ్చితంగా, యువత పాత్ర ఉంటేనే మన భారతదేశం వికసిత్ భారత్ అవుతుంది. కాబట్టి క్రీడలు, స్పోర్ట్స్, స్టార్టప్స్, స్కిల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ యువతకు ప్రోత్సహించుకుంటా మరి మేము కూడా మా వంతు సహాయం ఇట్లా చేస్తున్నాం. ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ సేవా కార్యక్రమాలు? ఇందాక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క స్పీచ్లో రిక్వైర్మెంట్స్ బాగా వస్తున్నాయి గ్రామ స్థాయిలో. సో ఇక ముందు ఎలా ఉండబోతున్నారు? ఎక్కడైనా మేము ప్రజల భాగస్వామ్యం కూడా కోరుకుంటాం. ఇక్కడ జిమ్ల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కూడా వారి భాగస్వామ్యం ఉంది. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే
అది మెయింటెనెన్స్ అవుతుంది, నిర్వహణ కూడా మంచిగా జరుగుతుంది. అలా ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం ఉంటుందో నిర్వహణ కూడా వారు చేసుకుంటారో మరి గ్రామాలలో మేము అనుకున్న సిఎస్ఆర్ నిధులైతే ఎవరైనా కంపెనీస్ కొన్ని రంగాలలో సిఎస్ఆర్ నిధులు వస్తాయి. వివిధ కంపెనీస్ ద్వారా మనకున్న సంబంధాల ద్వారా సిఎస్ఆర్ టాటా కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, ప్రతిమ కావచ్చు సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి గ్రామీణకు రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమం మేము చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా మేము చేయబోతున్నాం.